అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనం తీసుకున్న ఆహారం సరైనది అయినప్పటికీ కూడా అది మన వంట పడుతోందా లేదా అనేది చూడటం, తెలుసుకోవటం చాలా అవసరం అన్నమాట. అదే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో అసలు ఎవరెవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలాంటి సమయంలో తీసుకోవాలి, ఇవన్నీ విషయాల గురించి మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చాలా చక్కగా మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు కూడా స్పెషల్గా ఎవరి కోసం ఎలాంటి ఆయుర్వేద ఆహారం తెలియచేయబోతున్నారు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఎలా ఉన్నావు? నేను కూడా సూపర్బ్గా ఉన్నాను మ్యామ్. అండ్ మీ రెసిపీ గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నాను వ్యూవర్స్తో పాటుగా. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచుల్లో ఎవరికి ఎలాంటి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? మనకి శరీరంలో అధికమైనటువంటి కఫదోషం పెరగడం వల్ల కొన్ని వ్యాధులకు గురవుతాం. అలానే అధికమైన వాత దోషం ఉన్నప్పుడు కొన్ని వ్యాధులకు గురవుతాం. సో వాటన్నింటినీ కూడా నార్మల్గా మన ఆహార రూపంలో ఎలా తగ్గించుకోవాలో, సో ఆ విధంగానే ఒక మంచి రెసిపీని వల్ల తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటి మ్యామ్ అది? అదే ఆవాల ఆకు పచ్చడి. ఆవాకుల పచ్చడి తయారు చేసుకునేందుకు కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆవాలాకులు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, సైంధవ లవణం, ఇంగువ, నూనె, కరివేపాకు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎప్పుడు, ఎంత, అన్నీ తెలుసుకుందాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే. ఓకే, సో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. సో మనం పచ్చడి అన్నాం కాబట్టి నార్మల్గానే మనం పచ్చడికి కొంచెం ఏవైతే పోపు అవంతా కూడా వేసుకుంటామో వాటిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం అధికంగా పెట్టుకున్నాము. ఏవంటే పల్లీలు, అలానే ఎండు కొబ్బరి, ఇవన్నీ కూడా యాడ్ చేసాము. సో మ్యామ్, నూనె కూడా వేడైంది కదా, ముందుగా ఆవాలు ఎంత ఏమంటారు? 1 స్పూన్ వేసేద్దాం. 1 స్పూనేనా? ఓకే. ఆవాలు, జీలకర్ర 1 స్పూన్. జీలకర్ర, ధనియాలు ఎంత? 1 స్పూన్. ఓకే. పల్లీలు 1/2 కప్ మొత్తం వేసేద్దాం. మొత్తం వేసేద్దామా? చిన్న కప్పు, మొత్తం కప్పు వేసేస్తున్నాము. వెల్లుల్లి, శనగపప్పు 1 స్పూన్. 1 స్పూన్. అలాగే వెల్లుల్లి కూడా వేసేనా? వెల్లుల్లి, ఎండు కొబ్బరి అది కూడా 1 కప్పు. 1 కప్పు వేసేనా? చిన్న కప్పు వేసేసుకుంటాం. ఓకే. ఇది వేగాక మనం కొంచెం అప్పుడు లాస్ట్కి ఓకే. సో అంటే ఇప్పుడు మనకి ఆవాలు కొద్దిగా మన శరీరానికి వేడిని అందించినట్టుగా ఆవా ఆకులు కూడా మనకి కొద్దిగా వేడి చేస్తాయా? మరి ఇది ఎస్పెషల్లీ నాకు తెలిసి రైనీ సీజన్ వల్ల లేకపోతే సీజనల్ చేంజెస్ వల్ల అలాంటప్పుడు తప్పకుండా తీసుకోవాలి. మనకి ఎండాకాలం అయిపోయిన తర్వాత వచ్చే వర్షాకాలం, ఆ తర్వాత వచ్చే చలికాలం అంతా కూడా మన శరీరంలో న్యాచురల్గానే కఫం అధికంగా అవుతుందన్నమాట. అండ్ మనకి పిత్తదోషం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకి సాధారణంగా జలుబు, దగ్గు అనేవి వస్తూ ఉంటాయి. సో అలా న్యాచురల్గా మన శరీరంలో ఉన్నటువంటి పిత్తదోషాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ ఆవాల ఆకు అనేది చాలా ఉపయోగపడుతుంది. నేను ఒకసారి చూపిస్తాను ఆవాలకు ఎలా ఉందో. సో మనం ఇది ఐడెంటిఫై చేయడం కొంచెం అంటే నార్మల్గా అందరికీ తెలీదు. ఇది చూసారా, ఇలా ఉంటుందన్నమాట. మొత్తం కార్నర్స్ అంతా కూడా క్రింబుల్డ్గా ఉంటుంది అండ్ 2 లీవ్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కానీ ఒకటే లీఫ్ అనమాట. ఇది మనం ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. మనకి ఈ మధ్య మార్కెట్లో కూడా అమ్ముతున్నారు ఆవాకు అన్నట్టుగా. సో వాళ్ళు కూడా ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి అందరూ. సో ఇది కూడా మనము నార్మల్గా లీఫీ వెజిటేబుల్ లాగా అంటే సలాడ్స్లో కూడా ఉపయోగించవచ్చు. సో మ్యామ్, ఇది కూడా పల్లీలు కూడా వేగిపోయినాయి కదా, ఇప్పుడు వేసేనా? వేసాను. ఎండుమిర్చి మనం ఒక 5-6 ఎండుమిర్చీలు వేసుకుంటున్నాము. అలాగే పచ్చిమిర్చీలు కూడా ఒక 4 వేసుకున్నాం. పచ్చిమిర్చీలు కూడా ఏంటంటే ఒక 2-3 వేసుకున్నాము. అది కూడా చిన్న ముక్కలుగా చేసి ఇవన్నీ కూడా మనము అలా కొద్దిగా జస్ట్ ఒక 2 నిమిషాల పాటు అలా వేగించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం కొంచెం చల్లారేంత వరకు ఉంచుకున్నాము. చల్లారగానే మనం మిక్సీ పెట్టేసుకున్నాం.
ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఓకే, సో అయితే ఈ లోపల మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఓకే, చూసారు కదా, మనం ఇప్పుడు వేగించుకున్నవన్నీ కూడా, అంటే దీంతో పాటు కలిపి మనము ఆకుని వేగించుకోవట్లేదు, ఆ వేగించుకున్నవన్నీ కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాం అనమాట. ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పల్లీలు ఇవన్నీ కూడా. సో దట్ చల్లారిపోతుంది. అండ్ ఈలోపు ఆకును కూడా వేగించుకోవాలి కదా మ్యామ్? ఆకును కూడా వేయించుకోవాలి. ఎందుకంటే ఎంతైనా కానీ మనం ఏ ఆకునైనా పచ్చడి చేసుకునేటప్పుడు మాత్రం మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. దానిని వీలైతే కొంచెం ఉప్పు నీళ్ళల్లో మంచిగా క్లీన్ చేసేసుకొని ఉంటే దానిపైన చిన్న చిన్న క్రిములు ఏమైనా ఉన్నా కానీ పోతాయి అనమాట. సో వాష్ చేసుకున్నాక కొంచెం పచ్చడికి బాగుంటుంది కాబట్టి కొంచెం హీట్ చేస్తాం అంతే, ఎక్కువ హీట్ చేయం, సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం మళ్ళీ కొద్దిగా స్టవ్ వెలిగించుకుందాము, ఇది పక్కకు పెట్టేసుకుందాం. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత కదా మనము మిక్సీ పట్టుకునేది. ఈ లోపల మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు లైట్గా నూనె వేసుకుందాం. ఒక స్పూన్ సరిపోతుందా? ఓకే, ఇంకొక స్పూన్ నూనె వేసుకుందాము. ఎందుకంటే మనకు అక్కడ టమాటా ముక్కలు అలాగే ఆకులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేయాలి డైరెక్ట్గా. ఒక కప్పు టమాటా ముక్కలు తీసుకున్నామండి. సో ఆ కప్ టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాము. అంటే పులుపు కోసం మనం ఈ కాంబినేషన్ కోసం మనము టమాటా ముక్కల్ని తీసుకున్నాము. ఆకు వేగిన కొంచెం అది టమాటా కొంచెం మెత్తబడ్డాక ఆకులు వేసేద్దాం. ఓకే, సో అంటే ఇప్పుడు మామూలుగానే కొంతమంది శరీర తత్వాలు ఎక్కువగా వేడి చేసే శరీర తత్వాలు ఉంటాయి కదా, మరి అలాంటి వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చా? అభ్యంతరం ఏమైనా ఉందా? అంటే తీసుకోవచ్చు, కానీ క్వాంటిటీ అనేది మాత్రం వారానికి ఒకసారి అన్నట్టు తీసుకోవాలి. ఎందుకంటే ఇది న్యాచురల్గానే ఉష్ణత్వాన్ని కలిగిస్తుంది కాబట్టి. సో ఎక్కువగా వేడి తత్వం ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వారానికి ఒకసారి తీసుకోవాలి. బాగా కఫ ప్రధానంగా ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు చూసినా జలుబు ఉంటుంది, సైనసైటిస్ లాగా రన్నింగ్ నోస్ ఉంటుంది, వాళ్ళు మాత్రం కనీసం వారానికి 2-3 సార్లు తీసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టమాటా కూడా కాస్త ఉడికింది కాబట్టి దీంట్లో మనం కొద్దిగా ఆకు కూడా వేసేసుకుందాము, కడిగి పెట్టుకున్న ఆకు. సో ఇది ఆల్రెడీ మేము కడిగి పెట్టేసుకున్నాము, ఈ ఆకును కూడా వేసేసుకుంటున్నాము. మనకి హాఫ్ సరిపోతుంది. హాఫ్ సరిపోతుందా? అంటే ఇంకా కొంచెం ఆ బౌల్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆకు అనేది త్వరగానే మగ్గిపోతుంది. మనం వన్స్ ఆకులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేగించేస్తే వాటిల్లో ఉండే ఆ పోషక విలువలు, ఔషధ గుణాలు అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి జస్ట్ మేడం ఇందాక ఆల్రెడీ చెప్పారు, జస్ట్ అలా కొద్దిగా సాతే చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ మ్యామ్ ఇది అయిపోయిందా? చాలా సరిపోతుంది, ఇంకొంచెం వేగనిద్దామా? సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా వేగించేసుకొని మేము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ లోపల ఏం చేయొచ్చు? సో మనం ఏం చేద్దామంటే ఇందాక మనం చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా, మంచిగా వేయించుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతా మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా తయారైందో. తీసిన వెంటనే మంచి సువాసన వచ్చింది, సూపర్ గా. సో ఇప్పుడు మిశ్రమం ఇలానే ఉంచుకుందాం. మనం ఇప్పుడు ఆల్రెడీ మనం హీట్ చేసుకున్నటువంటి ఆవాల ఆకు టమాటా ఉంది కదా, సో ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేద్దాం. ఓకే, సో మనం ఇలాగే తయారు చేసుకోవాలన్నమాట. అంటే ముందర మనం వేగించుకున్నవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే ఆకు కానీ లేకపోతే టమాటాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చివరిలో వేసుకుంటే కనుక ఎక్కువ మిక్సీ చేసుకోకుండా జస్ట్ అలా కచ్చపచ్చగా చేసుకుంటే మనకి గ్రైండర్లో చేసినట్టుగా అంటే ఉండదన్నమాట, ఏదో రోట్లో దంచుకున్నట్టే ఉంటుంది, బాగుంటుంది. సో సైంధవ లవణం కూడా వేసేద్దామా? లవణం కూడా వేసేద్దాం, సరిపడా సైంధవ లవణము. కొంచెం వేస్తున్నాను నేను, సరిపడా సైంధవ లవణం ఒక హాఫ్ స్పూన్ వేసాను అనుకోండి. సో సైంధవ లవణం కూడా వేసుకొని ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూద్దాం ఎలా ఉందో. సో చూసారా ఎంత చక్కగా ఉందో. అసలు ఇది ఆవాల ఒక పచ్చడి అంటే ఎవరికి కూడా నమ్మకం కుదరదు, అలా ఉంది. సో దీన్ని బౌల్లో వేసేసుకుందాం. సో ఈ లోపల నేను పోపుకి ప్యాన్ పెట్టేసేయండి. సో దీంట్లో అసలు పచ్చడి అంటేనే పోపు ఉండాలి కంపల్సరీగా, అలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మనం పోపుకి కూడా ప్యాన్ పెట్టేసుకుందాము. సో ఒక స్పూన్ 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా వేడైన తర్వాత
హ్యాపీగా మనం పోపే చేసేసుకుందాం. ఈ పచ్చడి మనకి దేంట్లోకైనా బాగుంటుంది కదా, లైక్ ఇడ్లీస్లోకి, దోశల్లోకి, అన్నంలోకి, ఇలా అన్నిట్లోనూ సెట్ అవుతుంది. అన్నం తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా మధురంగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇలా వేడి చేసేటువంటి తత్వం ఉన్న వాటిల్లో కనుక 1 స్పూన్ బదులు ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మనకి అది బ్యాలెన్స్ చేస్తుందని అంటారు కదా. కరెక్ట్. ఓకే. అండ్ బ్యాలెన్స్ అవ్వడానికి ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వాడాము కదా. ఇప్పుడు ఓన్లీ ఆవాలకు ఒక్కటే కాకుండా దానికి తగినంతగా టమాటాలు, ఆ తర్వాత ఇందాక ఒక మిశ్రమం కూడా తయారు చేసుకున్నాం కదా. సో దాంతో ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఇంకా టేస్ట్ కావాలంటే మనం ఒకటి 1-2 స్పూన్స్ వేసేసుకోవచ్చు నెయ్యి. ఓకే. సో అయితే ఇప్పుడు మనకి వేడైపోయింది కాబట్టి నూనె కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం పోపుకి ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుందా? ఓకే. కరివేపాకు, యా, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇది కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత, అది ఆల్రెడీ చిట్పట్లాడుతుంది, కొంచెం ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా కరివేపాకు, అలా స్టవ్ ఆఫ్ కూడా వేసేద్దాం. ఇంగువ. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కదా ఇది, ఇంగువ లేకపోతే అసలు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంగువ వేసేసుకుందాం. సో ఇంగువ వేస్తేనే మనకి ఆ కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది. అండ్ ముఖ్యంగా ఈ ఆవాల ఆకుతోటి మనకి ఇంటెస్టైనల్ వామ్స్ అంటారు చూసారా, అంటే నులి పురుగులు కానీ ఏ రకంగా ఉన్నటువంటి పురుగులైనా కానీ కడుపులో వచ్చే పురుగులు అన్నీ కూడా మ్యాక్సిమం తగ్గిపోతాయి అన్నమాట. ఓహో, ఇది కూడా ఉంది అంటే ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఓకే. ఓకే, సో అయిపోయింది మ్యామ్. సో ఎస్, చూసారా ఎంత బాగుందో, చాలా వాసన మాత్రం గుమగుమలాడుతుంది అనమాట. సో ముఖ్యంగా అధికమైనటువంటి కఫదోషం, అధికమైన వాత దోషాన్ని తగ్గించడానికి ఉపయుక్తమైనటువంటి ఆవాల ఆకు పచ్చడి రెడీగా ఉంది. ఓకే. సో మేడం చెప్పిన దగ్గర నుంచి కూడా నాకు ఆవాల ఆకు పచ్చడి ఎలా ఉంటుందా టేస్ట్ చేయాలని, ఎందుకంటే ఆవాలు అనగానే మనకి నోట్లో పెట్టుకోగానే కొంచెం చేదుగా, ఘాటుగా ఇలాంటి ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి, ఇలా టేస్ట్ ఉంటుంది కాబట్టి అసలు ఈ ఆకు ఎలా ఉంటుంది టేస్ట్ చూసేద్దాం. ఎలాగ నేను చూస్తాను మీ తరఫు నుంచి, మీరు అనుకుంటున్నారు, నేనైతే ట్రై చేసేస్తాను. నిజంగా రెగ్యులర్గా అంటే నార్మల్గా రెగ్యులర్ ఆకులతో తయారు చేసుకునే పచ్చడి కంటే కూడా ఇలా ఆవాకుతో, దాంట్లో స్పెషల్గా మనం పల్లీలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, మళ్ళీ ఇలా పచ్చడి తయారు చేసుకొని తీసుకుంటారు గ్యారంటీగా. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మీ అందరికీ అందించి ఆవాల ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆవాల ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాల ఆకులు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, సైంధవ లవణం, ఇంగువ, నూనె, కరివేపాకు. ఆవాల ఆకు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాలు, 1 కప్పు పల్లీలు, 1 చెంచా శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఎండు కొబ్బరి వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసి వేగించుకుని తీసి మిక్సీ జార్లో వేసి చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో 1 చెంచా నూనెలో 1 కప్పు టమాటా ముక్కలు వేసి కలిపి కాసేపు ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు ఉడికాక కడిగి పెట్టుకున్న ఆవా ఆకులను కూడా వేసి కలిపి కాసేపు మగ్గించుకోవాలి. ఈలోగా మిక్సీ జార్లో తీసుకున్న మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మగ్గించుకున్న ఆవాకులు కూడా వేసి అందులో రుచికి సరిపడా సైంధవ లవణం కూడా వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి నూనె వేడయ్యాక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పచ్చడి మీద వేసుకుంటే అధికమైన కఫదోషాన్ని, వాత దోషాన్ని తగ్గించే ఆవాల ఆకు పచ్చడి రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. తీవ్రంగా ఉన్నటువంటి తలనొప్పిని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని 1/2 టీ స్పూన్ కర్పూరం పొడిని తీసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకొని ఎక్కడైతే మనకి తలనొప్పి బాగా ఉందో అంటే నుదిటి పైన, ఇక్కడ కణతలలో చక్కగా అప్లై చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే ఉంచినట్లయితే మనకి దీర్ఘకాలికంగా అంటే చాలా బాగా తీవ్రంగా ఉన్నటువంటి తలనొప్పి కూడా మనకి తొందరగా ఉపశమనం పొందుతాము.
సో ఎవరైతే అధికమైన తలనొప్పితో బాధపడుతుంటారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి. కనీసం అంటే మీకు తీవ్రంగా ఉన్నప్పుడు వాడండి, ఆ తర్వాత మీరు వదిలేసేయచ్చు అనమాట. సో ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? ఈసారి సంజీవనిలో కూడా మనకు ఊపిరితిత్తుల నుంచి వచ్చేటువంటి సమస్యలను తగ్గించడానికి మంచి ఒక సంజీవని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటిది మ్యామ్ అది? అదే జలకుంభి కషాయం. సో విన్నారు కదా, జలకుంభి కషాయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. లెట్యూస్ ఆకులు, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో యాక్చువల్గా నేను జలకుంభ అంటే అదేంటో ఎలా ఉంటుందో అని చెప్పి చాలా డౌట్లో ఉన్నాను. సో జలకుంభి అంటే లెట్యూస్ అనమాట. ఎగ్జాక్ట్గా. అంటే ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని జలకుంభి అని అన్నారు, ఎందుకంటే దానిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. సో అందుకని దాన్ని జలకుంభి అని అన్నారు. ఆకాశ తామర అని కూడా అన్నారు, ఎందుకంటే తామర అంటే రీజన్స్ తెలియదు ఎగ్జాక్ట్గా, బట్ ఆకాశ తామర, అంతర తామర అనే సినానిమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో జలకుంభి అంటారు. అందుకనే ఈ లెట్యూస్ అనేటువంటిది ముఖ్యంగా మనకి డ్రైనెస్ ఆఫ్ థ్రోట్, అంటే నోరు ఎండిపోవడం వల్ల వచ్చేటువంటి కాఫ్, బాగా ఇరిటేషన్ ఉండడము, అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే గొంతులో కొంచెం పుండు అయినట్టుగా ఉండడము. అలానే ఇంకా అది తీవ్రంగా అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఊపిరితిత్తుల దాకా కూడా ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోతాయి. సో దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి తగ్గించడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కషాయాన్ని నేను స్టవ్ మీద నీళ్ళు పెట్టమంటారా? ఓకే. యా, సో నీళ్ళు కూడా పోసేసుకుందాం. మనం ఇప్పుడు కషాయం తయారు చేసుకోబోతున్నాం. చూసారు కదా, సో అంటే నోట్లో కురుపులు వచ్చినాయి, వేడి చేసి కురుపులు రావడం, ఇలాంటివి రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, వాటన్నిటితో బాధపడే వాళ్ళు ఇప్పుడు మేడం చెప్పినట్టుగా కషాయాన్ని కనుక తయారు చేసుకొని తీసుకున్నట్లయితే దాని నుంచి ఉపశమనం ఖచ్చితంగా కలుగుతుంది. మేము ఎలా చూపిస్తున్నామో అలా ఫాలో అవ్వండి. ఎంత చెప్తామో అంతే తీసుకోవడం, అంతకుమించి ఎక్కువ తక్కువ మాత్రం తీసుకోవద్దు. సో లెట్యూస్ అంటే కూడా అందరికీ తెలుసు కదా, సో ఇలా ఉంటుంది అనమాట. మనం యూజువల్గా ఈ లెట్యూస్ ఇదంతా కూడా ఏంటంటే సలాడ్స్ లో తయారు చేసుకొని తీసుకోవడం అనేది అలవాటు. మామూలుగా అసలు వాడరు అనే ఒక భ్రమ కూడా ఉంది చాలా మంది. అది ఓన్లీ బర్గర్ చుట్టూ కొంచెం ఏదో గ్రీన్ గా కనపడుతుంది, సో అదేదో లీఫీ వెజిటేబుల్ తినేసాలే, ఆ బర్గర్ తిన్న ఏవైతే నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానిలో ఈ సలాడ్స్ ఉంటాయి కదా పాజిటివ్ గా ఉంటుందని అనుకుంటారు. బట్ ఈ ఒక్కదాన్ని తినడం వల్ల మనకు చాలా మేలు అనమాట. అందుకనే వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు అలా. సో ఇప్పుడు నీళ్ళు కూడా కొంచెం మసలడం స్టార్ట్ అయింది కదా, వేయమంటారా? ఎంత ఇది సరిపోతుందా? ఇలా డైరెక్ట్ వేసేసేనా? కొంచెం పీసెస్ చేసి వేసేద్దాం. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను లెట్యూస్ ఆకుని వేస్తున్నానండి. చూసారు కదా, ఇలాగా ముక్కలు చేసి వేసేసాను. సో ఇది కూడా జస్ట్ అది కొద్దిగా మరగనిస్తే సరిపోతుంది అనమాట నీళ్ళల్లో. దాని ఔషధ గుణాలన్నీ కూడా ఆ నీరుకి పడితే సరిపోతుంది. అవును మ్యామ్, ఇంతకీ ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న ఈ లెట్యూస్ ఆకును ఉడకబెట్టిన తర్వాత అంటే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు పోయినట్టేనా? ఇంకా పనికిరాదా? ఎందుకంటే ఉడకబెట్టిన తర్వాత ఆ గుణాలన్నీ కూడా మనకి నీటిలో వస్తాయి కదా, అది ఇంకా ఆకు వేస్ట్ ఆకు వేస్ట్ ఏం కాదు. ఎందుకంటే మనము కొంచెం ఆ పాలకూర అలాంటిది కూడా మనం బ్లాంచింగ్ అంటాం చూసారా, సో అలా వచ్చిన ప్రాపర్టీస్ ఇప్పుడు మనం డికాక్షన్ లాగా తయారు చేసినప్పుడు కూడా వస్తాయి అన్నమాట. సాధారణంగా ఆకులు అన్నింటిలో కూడా నీటి శాతం అధికంగా ఉంటుందని చెప్పాం కదా, సో ఇలా మరగబెట్టినప్పుడు కూడా మనకి వాటర్ కంటెంట్ అలానే ఉంటుంది, దానిలో క్వాలిటీస్ ఏమి కూడా పోవు. ఓకే, ఇప్పుడు ఇది ఏ టైంలో ఎంత తీసుకోవచ్చు? సో ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్లో కానీ లేకపోతే ఆహారం తీసుకున్నప్పుడు కూడా తీసేసుకోవచ్చు. సో ప్రిఫరబుల్గా మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఒక 1 గ్లాస్ అంటే అరౌండ్ 20 to 30 ml వరకు తీసుకోవాలి. బాగా ఎక్కువగా థర్స్టీగా ఉంది అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కొంచెం అధికంగా ఉన్నప్పుడు 2 times తీసుకోవాలి అనమాట. ఇలా కనీసం ఒక 2 వారాలు తీసుకోవాలి. అండ్ ఇది వెయిట్ లాస్ కూడా పనికొస్తుంది అనమాట. సో ఆ లీవ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే అది ఉడకబెట్టినప్పటికి కూడా మనం ఆ లీవ్స్ తినేసేయచ్చు. సో అలా వెయిట్ లాస్ కూడా మనకు హెల్ప్ అవుతుంది. మనం ఇదంతా డికాక్షన్ ఇలా చాలా ఇబ్బందిగా ఉందనుకున్నారు అనుకోండి, జస్ట్ ఆ లెట్యూస్ డికాక్షన్ లాగా కాకుండా జ్యూస్ లాగా కూడా తాగేసేయచ్చు. సో ఇంత నీటి శాతం అధికంగా ఉందన్నాం కదా, సో ఆ వాటర్ కంటెంట్ అలానే ఉంచేసి మనం ఒక 4-5 లీవ్స్ని మంచిగా గ్రైండ్ చేసేసుకొని తాగేసినా కూడా మనకి వెయిట్ లాస్ తగ్గిపోతుంది. ఓకే,
సో ఐ గెస్ ఇదేం కలర్ ఎక్కువగా చేంజ్ అవ్వదు అనుకుంటారు. మాక్సిమం చేంజ్ అవ్వదు. సో కానీ దానిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా నీటికి వచ్చేస్తాయి. మరి ఇది సరిపోతుంది అంటారా, లేకపోతే ఒక 1 minute 1 to 2 minutes ఉంచుదాము. ఓకే, ఎవరైనా ప్రతిరోజు అయినా తీసుకోవచ్చు కదా రెగ్యులర్ గా. మామూలుగా మార్నింగ్ కొంతమంది వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు అన్నమాట, దాని బదులు ఇది రీప్లేస్ చేయొచ్చు. అయితే మనం దీనిని కొంచెం క్వాంటిటీ అంటే మనం ఇప్పుడు ఎంతదో చెప్తున్నామో 20 to 30 ml per day అలా యూస్ చేయొచ్చు. బాగా ఎక్కువగా యూస్ చేస్తే ఏమవుతుందంటే దాన్ని ఓవర్ డోస్ వల్ల వచ్చే రియాక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అధికంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అజీర్తి కావడమో లేకపోతే మోషన్స్ అవ్వడం, అంటే ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల వచ్చేటువంటి మోషన్స్ ఉంటాయి చూసారు, సో అలా రావడం అలా జరుగుతుంది. కాబట్టి ఎంత క్వాంటిటీలో మనం చెప్తున్నామో ఔషధంగా వాడితే మాత్రం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో అయిపోయిందా? నాకు తెలిసి నీకు వడకొట్టేది కూడా స్పెషల్గా అవసరం లేదేమో, ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద ఆకులే కదా, ఇలా అంటే వచ్చేస్తుంది. కొంచెం కొంచెం చేంజ్ అయినాయి వాటర్ కలర్, లైట్ గ్రీన్ కలర్లో వచ్చినాయి. దీనిలో ఒక చిటికెడు సాయంత్రంలో ఉన్నామన్నమాట వేసేద్దాం. ఓకే, ఇంత క్వాంటిటీ వేసేద్దాం మనం. ఓకే, ఇంత క్వాంటిటీ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇలా తాగేసేయచ్చు అనమాట. సో ఇది దాహాన్ని కూడా తీరుస్తుంది, అలానే మనకి డ్రైనెస్ వల్ల అంటే గొంతు ఎండిపోవడం వల్ల వచ్చేటువంటి అల్సర్స్ కానివ్వండి, గొంతు బొంగురు పోవడము, తర్వాత మాట్లాడడానికి ఇబ్బంది కలగడం, నొప్పి, ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. అలానే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రెస్పిరేటరీ డిజార్డర్స్ని కూడా మంచిగా తగ్గిస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి జలకుంభి కషాయం రెడీగా ఉంది. చూసారు కదా జలకుంభి కషాయం ఎలా తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏం లేదు, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పరగడపన ఒక 20 to 30 ml వరకు తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు దాని నుంచి బయటపడచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ట్రై చేయండి ఎవరైనా కనుక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే. మరి జలకుంభి కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. జలకుంభి కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లెట్యూస్ ఆకులు, సైంధవ లవణం. జలకుంభి కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు మరిగాక లెట్యూస్ ఆకుల్ని కూడా వేసి మరిగించుకోవాలి. లెట్యూస్ ఆకులు నీళ్ళల్లో బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని చిటికెడు సైంధవ లవణం వేసి కలుపుకుంటే ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించి అలాగే గొంతు బొంగురు సమస్యను, అధిక దాహాన్ని తగ్గించే జలకుంభి కషాయం రెడీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే మంచి సంజీవిని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ అండి. యా, సో చూసారు కదా, ఫాలో అయిపోండి, ఆరోగ్యంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మరింత ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మంచి మంచి రెసిపీస్ అలాగే సంజీవిని కూడా పరిచయం చేయడానికి మేమిద్దరం సిద్ధంగా ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.